శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటిది కోరికలని నెరవేర్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి మంత్ర సాధన గురించి. చాలా సులువుగా ఉంటుంది, అలాగే మంత్రం కూడా చాలా సులువు. మరి ఇది దేనికోసము అంటే, ఇప్పుడు చాలా మందికి ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేకపోతే ఉద్యోగ రీత్యా కానీ ఏవైనా కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మరి ఏ కోరిక కోసమని వాళ్ళు చేస్తారు అని అంటే, ఏదో ఒక ప్రత్యేకమైన కోరిక కోసమే వాళ్ళు చేయలేరు. చాలా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. అటువంటి పరిస్థితులలో ఆ యొక్క మంత్రం చేస్తున్నప్పుడు ఫలానా దీని మీదనే ధ్యాస పెట్టాలి అని అంటే కూడా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరి కోసము కూడా నేను ఇప్పుడు ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రం అనమాట. అయితే కష్టాలు, ఇబ్బందులు, బాధలు పలు రకాలుగా ఉన్నప్పటికీ కూడా మీరు యొక్క మంత్ర సాధన చేయొచ్చు. అలాగే చాలామందికి మీ యొక్క కులదైవం ఎవరు, మీ యొక్క ఇష్టదేవుడు ఎవరు అని అంటే ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్పలేనటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. అయితే వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్ర సాధన చెయ్యొచ్చు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి ఫలానా ఈ భగవంతుడి యొక్క సాధకుడే చెయ్యాలి, లేకపోతే ఫలానా ఈ భగవంతుడి గురించే ఈ యొక్క ప్రక్రియ అనబడేటువంటిది ఏమాత్రము కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. ఇవి కొన్ని హ్రీం, శ్రీం, క్లీం అనబడేటువంటి బీజాక్షరాల నుంచి తయారు చేయబడినటువంటి మంత్రం అన్నమాట. ఆనాటి కాలంలోనే ఈ యొక్క మంత్ర యొక్క బీజాల వలన ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి శక్తి అనేటువంటిది ఆవిర్భావం అవుతుంది. అది ఖచ్చితంగా జపం చేస్తున్నటువంటి సాధకుడికి మీదకి ప్రవహిస్తుంది. వాడు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగింప చేస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు దీని వలన మీకు ఉంటాయన్నమాట. ఇక మొట్టమొదటిగా ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఇక మంత్రం అనేటువంటిది చెప్తున్నాను, వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం మమ సర్వ వాంఛితం దేహి దేహి స్వాహ. ఇది ఈ యొక్క మంత్రము. మరి ఈ యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి అని అంటే, ప్రత్యేకంగా ప్రతిరోజు ఏ రోజు అయినా మొదలు పెట్టచ్చు. ఈ రోజే మొదలు పెట్టాలన్నటువంటి నియమాలు కూడా లేవు. ఏ రోజైనా మొదలు పెట్టచ్చు. 27 సార్లు మాత్రం ఖచ్చితంగా జపం చేయాలి. 27 సార్లు తక్కువగా మాత్రం జపం చేయకండి. ఒక్క నెల రోజుల పాటు ప్రతిరోజు 27 సార్లు ఎవరైతే దీన్ని జపం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మార్పులు అనేటువంటివి కనిపిస్తాయి. అలాగే మీకు ప్రత్యేకమైన కోరిక గనక, ప్రత్యేకమైన తీవ్రమైనటువంటి అవసరం కోసం మీరు ఇది చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా మొట్టమొదటి రోజు మీరు ప్రారంభించే రోజే నమస్కారం చేసుకుని ఈ యొక్క మంత్ర సాధనని నేను ఫలానా ఇన్ని వేల సార్లు 30 రోజుల్లోనో లేకపోతే 41 రోజుల్లోనో పూర్తి చేస్తాను, ఫలానా ఈ కోరిక నెరవేర్చడం కోసము అని చెప్పి సంకల్పించుకుని మనసులో అనుకోండి. అనుకుని అదే విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. రోజుకి ఫలానా ఇంత చొప్పున ఫలానా 30 రోజుల్లోనో 41 రోజుల్లోనో పూర్తి చేస్తాను అని చెప్పి, లేకపోతే రోజుకి 108 సార్లు అయినా జపం చేసుకోవచ్చు. ఎంత చేస్తే అంత మంచిది. 27 సార్లు కన్నా తక్కువ మాత్రం చేయకూడదు. 27 సార్లు మినిమం కనుక మీరు చేసుకుంటూ పోతే కనుక మీరు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నిటి నుంచి కూడా విముక్తులవుతారు. మీరు కోరుకున్నటువంటి కోరికలు కానీ, పనులు కానీ ఏవైతే ఉంటాయో అవన్నిటిలోని కూడా మీకు అభివృద్ధి అనేటువంటిది చెంది చక్కటి ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.